నేరాల దర్యాప్తులో పోలీసులతో పాటు డాగ్ స్క్వాడ్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. డ్రగ్స్, గంజాయితో పాటు పేలుడు పదార్థాలను గుర్తించడానికి జాగిలాలను ఉపయోగిస్తున్నారు. అయితే ప్రకృతి విపత్తుల సమయాల్లో నీళ్లలో కొట్టుకుపోయిన, మట్టిలో కూరుకుపోయిన డెడ్ బాడీలను గుర్తిస్తున్నాయి. ప్రస్తుతం ఎస్ఎల్బీసీ టన్నెల్లో కేరళకు చెందిన కెడావర్ డాగ్స్తో గాలిస్తున్నారు. దీంతో మన రాష్ట్రంలోనూ కేరళ తరహాలో డాగ్ స్క్వాడ్ రెస్క్యూ ఏర్పాటు చేస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. మనుషులు, రోబోలు, డ్రోన్లు కూడా వెళ్లలేని ప్రదేశాల్లో పోలీస్ జాగిలాలతో నిర్వహించే సెర్చ్ ఆపరేషన్లు సక్సెస్ అవుతున్నాయి. భూమిలో కూరుకుపోయిన డెడ్ బాడీల జాడను పసిగట్టి పోలీసులకు సమాచారం అందిస్తున్నాయి. 5 మీటర్ల లోతులో ఉన్న పేలుడు పదార్థాలు, 20 మీటర్ల దూరంలో ఉన్న గంజాయి, డ్రగ్స్ సహా ఇతర మత్తు పదార్థాలను వాసనతో పట్టేస్తున్నాయి జాగిలాలు. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో ఒక మృతదేహాన్ని జాగిలాలే గుర్తించాయి. 6 అడుగుల లోతులో కూరుకుపోయిన రాబిన్స్ కంపెనీ టీబీఎం ఎరెక్టర్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ డెడ్ బాడీని గుర్తించడంలో కేరళ పోలీసుల కెడావర్ డాగ్ స్క్వాడ్ కీలక పాత్ర పోషించింది. ఇదే తరహాలో రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా రెస్క్యూ స్క్వాడ్ నియమించేందుకు ఉన్నతాధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రకృతి విపత్తులు సంభవించి నీటిలో కొట్టుకుపోయిన మృతదేహాలతో పాటు మట్టిలో కూరుకుపోయిన డెడ్ బాడీలను గుర్తించేలా జాగిలాలకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. కేరళ, చెన్నై సహా ఇతర సముద్ర తీర ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు ఎక్కువగా వస్తుంటాయి. కేరళ పోలీసులు జర్మన్ బ్రీడ్ కు చెందిన కెడావర్ డాగ్స్ కు మృతదేహాల జాడను గుర్తించడంలో స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు. అందుకే ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారి జాడ కోసం ఈ కుక్కలను తెప్పించారు. రాష్ట్రంలో కూడా ఇలాంటి స్క్వాడ్స్ ను తయారు చేసేందుకు మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ప్రత్యేక ట్రైనింగ్ కోర్సుకు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం 316 కెనైన్స్ పోలీస్ జాగిలాలు రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహిస్తున్నాయి. ఇవి హైదరాబాద్ సహా అన్ని జిల్లాల యూనిట్లలో ఉన్నాయి. గత నెల 28న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి 24వ బ్యాచ్ కు చెందిన 72 జాగిలాలు పాసింగ్ అవుట్ పెరేడ్ నిర్వహించాయి. వీటిలో 37 డాగ్ స్క్వాడ్స్ ను రాష్ట్ర పోలీసు యూనిట్లకు కేటాయించారు. రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎక్కువగా లాబ్రాడర్, డాబర్మ్యాన్, ఆల్సీషియన్, గోల్డెన్ రిట్రవరీ, డాల్మేషన్, జర్మన్ షెపర్డ్ జాతులకు చెందిన జాగిలాలను వినియోగిస్తున్నారు. ఎయిర్పోర్ట్ లో చెకింగ్ కోసం కాకర్ స్పేనియన్ డాగ్స్ విధులు నిర్వహిస్తున్నాయి. వీటికి సాధారణ కుక్కలతో పోలిస్తే వాసన చూసే శక్తి 40 రెట్లు, వినికిడి శక్తి 20 రెట్లు, 10 రెట్లు ఎక్కువగా కంటి చూపు ఉంటుంది. అకాడమీలో జాగిలాలకు 8 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తుంటారు. ఎలాంటి వస్తువునైనా వాసనతో పట్టేసేలా ట్రైనింగ్ ఇస్తారు. మొయినాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో 2004 నుంచి గత నెల వరకు 843 కెనైన్స్ శిక్షణ పూర్తి చేసుకున్నాయి. 1205 మంది హ్యాండర్ల సారథ్యంలో పోలీసులతో కలిసి కేసులను ఛేదిస్తున్నాయి. ప్రధానంగా దొంగలను పట్టించే ట్రాకర్స్, గంజాయి, డ్రగ్స్ ను గుర్తించే నార్కోటిక్స్ జాగిలాలు, పేలుడు పదార్థాలను గుర్తించే స్నిఫర్ డాగ్స్ డిపార్ట్మెంట్ లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం డ్రగ్స్, గంజాయిని ట్రేస్ చేసేందుకు నార్కోటిక్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ తో ట్రాకర్ డాగ్స్ ను వినియోగిస్తున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లోని పార్సిల్ కౌంటర్ల దగ్గర నార్కోటిక్ స్క్వాడ్స్ తో తనిఖీలు చేస్తున్నారు. అలాగే గంజాయి సేల్స్ జరుగుతున్న హాట్ స్పాట్ లో డాగ్ స్క్వాడ్ ను వినియోగిస్తున్నారు.